హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెట్స్ నో అబౌట్. నిన్న బడ్జెట్ సెషన్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు 12 lakhs వరకు ఇన్కమ్ సంపాదించిన వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. వాళ్ళందరూ ట్యాక్స్ కట్టడం అవసరం లేదని చెప్పేశారు. కానీ దాని తర్వాత 0 to 4 lakhs అని, 4 to 8 lakhs అని, 8 to 12 lakhs, 12 to 16 lakhs అని ఇలా ట్యాక్స్ స్లాబ్స్ చెప్తూ ఉంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడే కదా 12 lakhs ఎర్న్ చేసిన వాళ్ళందరూ కూడా ట్యాక్స్ లేదని చెప్పేశారు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడేంటి ట్యాక్స్ రేట్స్ చెప్తున్నారని కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో అలా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళందరి కోసమే ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకి 12 lakhs వరకు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ట్యాక్స్ కట్టడం అవసరం లేదు. కానీ ఆ లిమిట్ దాటిన తర్వాత ఎవరైతే 13 lakhs ఉన్నా, 14 lakhs ఉన్నా, 15, 16 అలా అమౌంట్ ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ పే చేయాలి కదా. అందుకోసమని ఇప్పుడు వాళ్ళ కోసము ఆ ట్యాక్స్ రేట్స్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక 4 ఎంప్లాయీస్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, ఏది బెనిఫిట్ ఉంది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని కేర్ఫుల్గా చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ 5%, 10%, 15, 20, 25, 30 అని ఈ పర్సెంటేజే మనకి ఇప్పుడు ఉంటున్న కొత్త ట్యాక్స్ స్ట్రక్చర్. అంటే నిన్న బడ్జెట్లో చెప్పిన విధంగా ఉంటున్న ఈ ట్యాక్స్ రేట్స్ ఇవే. సో ఇప్పుడు ఈ ట్యాక్స్ రేట్స్ అనేవి ఎలా అప్లికేబుల్ అవుతాయి అండ్ ఎలా వీటిని మనం క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఈ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, ముందు చెప్పినట్టు 4 ఎంప్లాయీస్ తీసుకున్నామండి, ఏబిసిడి అని. ఇక్కడ ఏ అనే ఎంప్లాయీ యొక్క ఇన్కమ్ ఎంత, గ్రాస్ శాలరీ ఎంత ఉందంటే పర్ ఇయర్ 12,75,000 ఉంది. అతనికి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉంటుంది. సో అతనికి ఇక్కడ నెట్ ట్యాక్స్ ఇన్కమ్ ఉంది కదా, ఈ నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ దీన్నే 12,000 ఉంది. సో ఈ అమౌంట్ మీదనే మనకి ట్యాక్స్ అనేది పడుతుంది. సో ఈ అమౌంట్ మీద అతడు ఎంత ట్యాక్స్ పే చేస్తాడు అంటే 60,000. సో మనకి రిబేట్ అండర్ సెక్షన్ 87A ప్రకారం ఏ అనే ఎంప్లాయీకి ఇక్కడ మనకు రిబేట్ అనే బెనిఫిట్ ఉంది. రిబేట్ అనే బెనిఫిట్ ఎందుకు ఉంది అంటే, అతని ఇన్కమ్ అనేది ఇక్కడ నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ 12 lakhs ఉంది కాబట్టి 12 lakhs అనేది మనకు ముందు చెప్పినట్టు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కాబట్టి అతనికి రిబేట్ అనే బెనిఫిట్ వస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ అతను ఎంత ట్యాక్స్ పే చేశాడు అంటే 90,000. సో ఇదే ఇన్కమ్ మీద లాస్ట్ ఇయర్ ఈ ఎంప్లాయీ ఎంత ట్యాక్స్ పే చేశాడు అంటే 90,000. అండ్ ఇప్పుడు అతను ఏం పే చేయట్లేదు కాబట్టి అతనికి వస్తున్న బెనిఫిట్ 90,000. ఇప్పుడు బి అనే ఎంప్లాయీని చూద్దాం. బి అనే ఎంప్లాయీ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది అంటే పర్ ఇయర్ 16,75,000 ఉంది. అండ్ ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ సేమ్ యాజ్ యూజువల్ 75,000 మనం తీసేస్తాము. తీసేసిన తర్వాత అతను ఎంత అమౌంట్ మీద ట్యాక్స్ కట్టాలి అంటే 16 lakhs. సో ఈ 16 lakhs పైన మనకి ఇప్పుడున్న ట్యాక్స్ స్ట్రక్చర్ ప్రకారం అతను 1,20,000 ట్యాక్స్ పే చేస్తాడు. అండ్ ఎలాంటి రీబేట్ కూడా లేదు. రీబేట్ ఎందుకు లేదంటే, అతని అమౌంట్ ఇన్కమ్ అనేది ఇక్కడ 16 lakh ఉంది కాబట్టి అది అబౌవ్ 12 lakh. ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ కంటే 4 lakhs ఎక్కువ ఉంది కాబట్టి అతనికి ఎలాంటి రిబేట్ బెనిఫిట్స్ కూడా లేవు. సో ఇదే ఈ అమౌంటే ఉన్న బి ఎంప్లాయీస్ లాస్ట్ ఇయర్ 1,80,000 ట్యాక్స్ పే చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 1,20,000 పే చేస్తాడు. సో అందుకే అతనికి వస్తున్న బెనిఫిట్ 60,000. ఇప్పుడు సి అనే ఎంప్లాయీని చూస్తే, సి అనే ఎంప్లాయీ పర్ ఇయర్ 20,75,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు. సో బి లానే అతనికి వస్తున్న స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ 75,000. ఇప్పుడు అతను 20 lakhs మీద ట్యాక్స్ పే చేయాలి. 20 lakhs మీద ఇప్పుడున్న అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటున్న ట్యాక్స్ రేట్స్ ప్రకారం అతను 2 lakhs ట్యాక్స్ పే చేయాలి. సో ఇది ఇక్కడ మనకి సేమ్ ఇతను కూడా ఎలాంటి ట్యాక్స్ రీబేట్ బెనిఫిట్ లేదు. ఎందుకంటే అతని ఇన్కమ్ అనేది ఇక్కడ 20 lakhs ఇన్కమ్ అనేది అబౌవ్ 12 lakhs ఉంది కాబట్టి రిబేట్ బెనిఫిట్స్ ఏం లేవు. ఇదే సి అనే పర్సనే లాస్ట్ ఇయర్ 3 lakhs అమౌంట్ పే చేశాడు ట్యాక్స్. సో ఇప్పుడు అతనికి వస్తున్న బెనిఫిట్ ఎంత అంటే 1 lakh బెనిఫిట్. అండ్ ఫైనల్లీ డి ఎంప్లాయీని చూసినప్పుడు, డి ఎంప్లాయీ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది అంటే 24,75,000. సో అతనికి సేమ్ యాజ్ యూజువల్ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. అతను 24 lakhs పైన ఇప్పుడు మనకి ట్యాక్స్ అనేది పే చేయాలి. సో 24 lakhs మీద ఇప్పుడు ఉంటున్న ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటున్న ట్యాక్స్ రేట్స్ ప్రకారం అతను ఎంత అమౌంట్ పే చేస్తాడు అంటే 3 lakhs అమౌంట్ పే చేస్తాడు సో ట్యాక్స్గా. అండ్ ఇతను కూడా ఎలాంటి రిబేట్ లేదు. సో ఇదే ఎంప్లాయీ 24,75,000 ఎర్న్ చేసిన ఎంప్లాయీ లాస్ట్ ఇయర్ ఎంత ట్యాక్స్ పే చేస్తాడు అంటే 4,20,000. ఈ ఇయర్ మాత్రం కేవలం 3 lakhs పే చేస్తాడు. అండ్ అతనికి వస్తున్న బెనిఫిట్ ఏంటంటే 1,20,000. సో దట్స్ ది వీడియో ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలాగే ఇంకా ఈ ట్యాక్స్ రేట్స్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్న వారు ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా క్లారిఫై చేయండి. ఓకే దెన్ సీ యూ ఆల్ ఇన్ ది వెరీ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.